సంవత్సరం తొలి ఏకాదశి దినాల అంత వైభవంగా గత సంవత్సరంలో చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు ఈ సంవత్సరం కూడా ఈ తొలి ఏకాదశి పండుగ తల్ల పట్టే క్రమంగా అంటే ఏదో ఏటానికి ప్రాధాన్యం పెరుగుతా ఉంది, భక్తులు పెరుగుతా ఉన్నారు కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడ కూడా మనకి ఒక అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన సమానం జరగకుండా జాగ్రత్తగా తిన్నాక జపాన్ తీసుకోవడం ఎమ్మెల్యేగా 2-3 సార్లు డిస్కస్ అడిగారు. అవి రివ్యూ చేసిన దీని మీద అగైన్ ఒకసారి ఆఫీసర్స్ అన్నది ఫిజికల్ గా వచ్చి చేయవలసిన విధులు ఏంటనేది మనం తీసుకోవాలి. అంటే విధులు అంటే ఈ మేబీ జిల్లాలకు సంబంధించి ఒక కమిటీ ఉండొచ్చు, ఏకాదశికి సంబంధించి కమిటీ ఉంటే ఆ కమిటీ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ ఎవరు, అసలు వాళ్ళ యొక్క విధులు ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అట్లాగే పోలీస్ వైపు నుంచి కానీ, రెవెన్యూ వైపు నుంచి కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్, హెల్త్, శానిటేషన్, పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ, సపోర్టింగ్ ఆర్టీసీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వీళ్ళందరూ వాళ్ళ యొక్క విధులు ఏంటి స్పష్టంగా తెలుసుకొని ఎవరు టాస్క్ వాళ్ళు చేసినట్టు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతుంది. సో దీంట్లో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ సమావేశం అయ్యాము. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని పిలిచినప్పుడు వాళ్ళ యొక్క విధులు, వారి లాస్ట్ ఇయర్ ఏం చేశారు, లాస్ట్ ఇయర్ మనం చేసిన వాటిలో దాన్ని ఎలా అధిగమిస్తాము, ఎలా అధిగమించబోతున్నాం అనేది మనం చర్చించుకొని ఈ సమావేశం పెట్టింది మేము చెప్పేది చెప్పేది లాస్ట్ టైం దాని మీద డిస్కషన్ చేసుకొని రివ్యూ చేసుకొని ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మనము దీన్ని ఇంకా చక్కగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పెట్టాం. కాబట్టి ఈ సమావేశం సమీక్ష సమావేశం స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. రీసెంట్ గా చూస్తుంటారు మనకి నార్త్ ఇండియాలో పెద్ద తినాలంటే ఒక స్వామి వారి దగ్గరికి అందరూ దర్శనం కోసం వచ్చారు. అంతా అయిపోయినాక పాదలు ఏదైతే స్వామివారి నుంచి పాదలు తీసుకోవడానికి పబ్లిక్ ఏర్పడ్డారు. ఎగబడి తప్పిస్తున్నట్టు జరిగి చాలా మంది చనిపోవడం జరిగింది. అలాంటి సంఘటనలు జరగడానికి స్కోప్ లేదు కానీ కొన్ని సందర్భాలు మనకు చేతిలో ఉండవు. అలాంటివి జరగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం పట్టుదిట్టలు ఏర్పాటు చేయాలి. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు అనుభవం మంచుకోండి, లాస్ట్ ఇయర్ జరిగేటువంటి ఏర్పాట్ల మీద ఏమైనా లోటుపాట్లు తెలియజేయండి. ఫార్మల్ బేస్ కూడా తెలియజేయవచ్చు. అలాగే లోకల్ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఉంటారు, వాళ్ళకి ఇంకా మనకంటే ఎక్కువ తెలుస్తుంది రోజులు. అలాగే ఏకాదశి కమిటీ వారికి మన అనుభవం ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారికి కూడా చాలా సమాచారం అవుతుంది. ఏవైతే సూచనలు సలహాలు ఇస్తారో అవన్నీ అధికారులు పాజిటివ్ గా తీసుకొని లాస్ట్ ఇయర్ కంటే మనం ఇంకా ఘనంగా ఈ ఏకాదశి పండుగ జరపాలని కోరుకుంటూ ఈ రివ్యూ కార్యక్రమాన్ని ప్రారంభించింది లెవెల్స్ ఎప్పటికీ తగ్గిపోయే అవకాశం ఉంది మనకి. దీని ఫ్లో రాకపోతే ఆగిపోయే పరిస్థితి ఎప్పటికి వస్తుంది? ఎందుకంటే కొంచెం వెనక్కి కూడా పంపింగ్ చేస్తున్నాం సార్, వెనక్కి తిరిగి తెచ్చుకుంటాం పంపింగ్ చేస్తున్నాం. 0.25 10 days. ఆ చెరువులో నీళ్లు దీంట్లో తోడేస్తారా? ఇంక అందులో ఏం లేదు, డ్రై అయిపోయిందా? కొంచెం ఏదన్నా ఈ గాడిలో వస్తే చిన్న కంప్లీట్ అయిపోయింది. డిపెండెన్సీ అను ఇది ఎవాపరేషన్ లాసెస్ కూడా ఉంటాయి కదా వేడి. ఎన్ని రోజులు కూడా ఇస్తున్నారు? 3 రోజులు. ఇప్పుడు ఆ వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా? ఈరోజు స్టార్ట్ చేస్తాను. ఏఐబిది సార్, ఏఐబిది వర్క్ దీంట్లోనే ఉంది సార్. అవును, స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవాలి, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూట్ చేస్తాం. తమ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఎస్డిఆర్ఎఫ్ గ్రాంట్, రెవెన్యూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సార్ చేసిన మా దగ్గర ఉంది అమౌంట్. స్కేర్ సిటీ దృష్టిలో పెట్టుకొని నేను గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు చెరువు సందర్శనకు రావడం జరిగింది. ఇక్కడ వాటర్ చూసుకుంటే 10-15 రోజుల నుంచి మనకి రాకపోవచ్చు. దీనికి ఆల్టర్నేట్గా గుండ్లకమ్మ పక్కన ఉన్నటువంటి వాగు నుంచి కొంత వాటర్ని మనం తీసుకునేటువంటి ఫీజిబిలిటీ మున్సిపల్ అధికారులకు ఆదేశించాను. దాన్ని చెక్ చేసి ఇమీడియట్గా వారు అక్కడి నుంచి వాటర్ తీసుకురావడం కానీ, అట్లాగే దాన్ని ప్యూరిఫై చేసి పబ్లిక్ అందరికీ అందించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు. దాని ప్రకారము పట్టణ వాసులకి ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా తగినంత ఏర్పాటు చేసుకోవాల్సిన మున్సిపాలిటీకి ఆదేశించాను. మన ఎమ్మెల్యే గారు కూడా అదే ఉద్దేశం నిరూపించారు. కాబట్టి ఎవరు కూడా వాటర్ని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మున్సిపాలిటీ ద్వారా ప్యూరిఫైడ్ వాటర్ని
ఇబ్బంది లేకుండా అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. స్టోరేజ్ ట్యాంకు మన మున్సిపాలిటీకి మంచినీళ్ళు సప్లై చేసేటువంటి చెరువులో, మన సింగర్ చెరువులో వాటర్ బాగా తగ్గిపోయినాయి. దురదృష్టవశాత్తు పైన వర్షాలు సరిగా లేనందువలన ఇంకా ఆల్మెట్ డ్యాము ఇవన్నీ కూడా నిండుతూ ఆ పైన ఉన్నటువంటి డ్యాములు నిండితే తప్ప మన సాగర్ డ్యాములకి రావు. సాగర్లో డెడ్ స్టోరేజ్లో నీళ్లు ఉన్నందువల్ల సాగర్ నుండి కూడా ఇప్పుడు విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది, అట్లాగే మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. తొందరలోనే అక్కడ కృష్ణా రివర్ బోర్డు తోటి డిస్కస్ చేసి నీళ్లు విడుదల చేసే విధంగా చర్యలు చేపడతారు. ఈలోపు మన గుండ్లకమ్మ వాగులో ఉన్నటువంటి మంచినీళ్ళని లిఫ్ట్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. వినుకొండకి మంచినీటి ఎద్దడి రాకుండా ఇప్పుడు గుండ్లకమ్మ వాగులో ఉన్నటువంటి మంచినీళ్ళు కూడా వాడటం, అట్లాగే ఉన్న నీళ్ళు అంటే చెరువు అడుగుకి వెళ్ళిపోయింది కాబట్టి అడుగునున్నటువంటి నీరు రావడానికి దానికి కొంచెం స్పెషల్ ప్యూరిఫికేషన్ జాగ్రత్తలు కూడా తీసుకోమని, కొంచెం రంగు మారుతుంది అంటే అడుగునటువంటి నీళ్లు తోడటం కాబట్టి కొంచెం ప్యూరిఫికేషన్ ఎఫిషియన్సీ పెంచి దానికి ఆలము ఇలాంటివి ప్యూరిఫికేషన్ కోసం ఏం చేయాలో ప్రాసెస్ మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు చేపట్టమని చెప్పడం జరిగింది. వినుకొండకి మంచినీటి సమస్య పెద్ద ఎత్తున పొంచి ఉంది. దీని గురించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాము. తొందరలోనే దీన్ని అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాట్లాడి అక్కడ నుండి నీళ్లు విడుదలయ్యే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మంచినీటి సమస్య ఉంది. నాగార్జున సాగర్ డ్యాముకి నీళ్లు వస్తేనే తప్ప చెరువులు నింపడానికి వీలవుతుంది. ఇప్పుడు కూడా నాగార్జున సాగర్లో కూడా డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ నుండి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి ఉన్న నీళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలని నేను వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే కాసి అంటే మనం చెరువులో అడుగునున్నటువంటి వాడుతున్నాం కాబట్టి కొంచెం కాసి వడపోసుకొని తాగితే మంచిదని చెప్పేసి కూడా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా.